ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆటోలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల హడావిడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి దశ ఎన్నికల పోలింగ్ కోలాహలంగా కొనసాగుతుంది. గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం చలిని సైతం లెక్క చేయకుండా ఏజెన్సీ ప్రాంత ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరారు. ప్రస్తుతం మనం ఇంద్రవెల్లిలో ఉన్నాం. ఇంద్రవెల్లిలో చూసుకున్నట్లయితే ఇక్కడ 7,000 పైచిలకు ఓట్లు ఉండగా 14 వార్డులు ఉన్నాయి. అందులో కొన్ని వార్డులు ఏకగ్రీవమైనప్పటికీ సర్పంచ్ స్థానానికి సంబంధించిన ఆ పోలింగ్, అదేవిధంగా మిగతా వార్డులకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ 7,000 ఉండగా ఇప్పటికే 1000కి పైగా ఓట్లు పోలైనట్టుగా మనకు అధికారికంగా సమాచారం అందుతుంది. ఇటు ఉట్నూరు, అదేవిధంగా ఇంద్రవెల్లి, ఇచ్చోడ, అదేవిధంగా సిరికొండ, గాదిగూడ, నార్నూరు మండలాలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతుండగా మంచిర్యాల జిల్లాలోని అటు దండపల్లి, జన్నారంతో పాటు ఇతర మండలాలకు సంబంధించిన హాజీపూర్తో పాటు వివిధ మండలాలు, ఇక్కడ 4 మండలాలు, అదేవిధంగా మరో చోట 6 మండలాలు, కొమరంభీం జిల్లాలో సైతం వాంకిడితో పాటు కెరమెరి, ఈ లింగాపూర్ మండలాలలో పోలింగ్ కొనసాగుతుంది. ఇటు నిర్మల్ జిల్లాలో లక్ష్మణచంద, మామడ, కడెం, దసూరాబాద్, ఖానాపూర్ సంబంధించి, అదేవిధంగా ఈ ఏరియాలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎక్కువ మండలాల్లో ఇప్పుడు పోలింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 900 మందితో ఆదిలాబాద్ జిల్లాలో, అదేవిధంగా నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లాలో 1000కి పైగా మంది పోలీసులతో, ఒక్కొక్క జిల్లాలో 1000 మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో పోలింగ్ కొనసాగుతుంది. అయితే చలి రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినప్పటికీ చలి తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పెద్ద సంఖ్యలో బార్లు తీరిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఎప్పుడు వచ్చారా? ఎట్లా ఉంది ఇక్కడ తెలుగు? ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. కొంతమంది ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు సార్? లైన్ గంటన్నర అయింది. బాగుంది. ఈ వాడికే ఎక్కువ మంది ఉన్నారు. చలి స్వెటర్ వేసుకొని వచ్చారు? అవునా సార్, చలి ఎక్కువ ఉన్నాయి కదా. పొద్దున 7:30 నుంచి ఇక్కడనే లైన్ లో ఉన్నాం సార్. అందరూ ఈ పెద్ద వార్డు నంబర్ 13 అంటే పెద్దది. అవునా సార్? మీరు? సార్, పొద్దున 7 గంటల నుంచి ఉన్నాం సార్. ఇక్కడ బాగా చలి ఉంది సార్. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. స్వెటర్లు, అదేవిధంగా మఫ్లర్లు కట్టుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బార్లు తీరారు. ఏ పోలింగ్ బూత్లో చూసినా ఈ విధంగా బార్లు ఉన్న పరిస్థితి. ఇక్కడ ఎక్కువ ఈ వార్డు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బార్లు తీరారు. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం భారీ సంఖ్యలో ఓటర్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. అటు ఇచ్చోడతో పాటు ఉట్నూరులో సైతం ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తమ ఓటర్ స్లిప్పులు, అదేవిధంగా ఆధార్ కార్డుతో లైన్లో ఉన్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఏ వార్డు చూసినా, ఏ పోలింగ్ బూత్లో చూసినా జనం మాత్రం భారీ సంఖ్యలో బార్లు తీరారు. ఇక ఉట్నూరు పెద్ద పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1 గంట వరకు, అంటే అన్ని పోలింగ్ అనేది 1 గంట వరకు సమయం ఇచ్చారు. అయితే 1 గంట కంటే 1 గంటల లోపు కనుక పోలింగ్ బూత్లోకి వచ్చి ఉంటే వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైతే స్టాఫ్ ఉందో వాళ్ళ లంచ్ తర్వాత కౌంటింగ్ సంబంధించి ప్రారంభిస్తారు. అయితే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ కౌంటింగ్ త్వరగానే ముగిసే అవకాశం ఉంది. అయితే 1 గంట వరకు అవి పోలింగ్ పూర్తయితే ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఫలితాలు సైతం వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఇంద్రవెల్లి నుంచి.